హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీకు చిన్న సామెత చెప్తాను. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? తెలుసా? మీకు తెలుసా? నిజం చెప్పండి. తెలుసా అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఓకేనా? సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇద్దరు కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎస్ అని, తెలియని వాళ్ళు నో అని. ఓకేనా? సో ట్రెండ్ ఏంటంటే, ఫస్ట్ ఏంటి, మనది కోపం కదా. సో కోపం అనేది కళ్ళలో చూపించాలి కదా, కాదు ఫేస్బుక్ లో పోస్ట్ చూపిస్తున్నారు. మరి బాధ వాట్సాప్ స్టేటస్ లో చూపిస్తున్నారు. ఏం చేస్తాం? ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు. ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నిక్కీ, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. వికీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నావు, బట్ ఈ రోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు. సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. వాడు ఒక్కడే తప్పంటే ఎలా? తన తప్పేం లేదు, తను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు. నాదే తప్పు. మాట్లాడు అనుకున్నాను, చాలా కాలం చూశాను, నేనే మారిపోయాను. నాకేం 100 జీవితాలు లేవు, ఉన్నదొకటే జీవితం. ఆల్రెడీ అందులో సగమైపోయింది. మిగిలిన దాన్నైనా పీస్ఫుల్గా బతకాలనుకుంటున్నా. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నీకోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా. సచ్చినా నేను వదల, సచ్చేదాకా నేను వదల. పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. ఏం చేస్తుంటారు? MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వాట్ నెక్స్ట్? ఇంకేం అనుకోలేదు. కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, రోజు బస్ స్టాప్లో ఉండేలా. అంతమంది ముందు అలా ఉంటామంటే నిజంగా చాలా బాగుంది. యూర్ న్యాచురల్. మీరు రోజు కాన్వాయ్లో వెళ్తూ మమ్మల్ని చూస్తున్నారంటే ఇట్స్ షాకింగ్. అసలు నమ్మలేకపోతున్నాం. మీ అందరి వైపు కాదు, తన వైపే చూస్తుంటారు. ఓసిని దుంపదగా ఇప్పుడు నన్ను ఎలా ఉండమంటావే? నీకు నచ్చినట్టుండి చాలు. కానీ ఒకటి, నీ సంతోషం కోసం ఇంకొకళ్ళని కష్టపెట్టకు. అలాగని ఇంకొకళ్ళ సంతోషం కోసం నీ సంతోషాన్ని వదిలిపెట్టుకోకు. ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మంచి వీడియోస్ చేశానండి. సో దయచేసి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? బాయ్. పెద్ద ప్రేమ ఉన్నట్టు నటించక్కర్లేదు. నా ప్రేమే నీకు ప్రాబ్లం అయిపోయింది. చూడు, నువ్వు చచ్చిపోతున్నా ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నన్ను మోసం చేసి నా మనసుని ముక్కలు చేసేశారు. ఆ ముక్కల్ని నేనేమీ అతికించలేదు, అన్నిటినీ కలెక్ట్ చేసి అందరికీ పంచిపెట్టేశాను. కానీ నన్ను బాధ పెట్టిన ముక్కని నేను ఎవరికీ ఇవ్వలేదు. ఎప్పుడు ఒకేలా ఉండటం కష్టమా? అసలు ఎలా మారిపోతారా? ఎప్పుడు ఒకేలా ఉండటం కష్టమా? అసలు ఎలా మారిపోతారా?
నాకు దగ్గర అనుకున్నవన్నీ నా నుంచి దూరమైపోతున్నాయి. నాకే ఇలా ఎందుకు జరగాలి?